డైరీ ఫామ్ ఉన్న ఒక్కసారి రీల్ చూడండి. ఎక్కడ ఉంటుందో అక్కడ గరుకు స్తంభం వేయడం. దానికోసం కోట్లకు పడగలెత్తిన ఐశ్వర్యవంతులు కూడా అర్రులు చేస్తారు. ఏమండి మేము గరుకు స్తంభం వేస్తాం, ఏమండి మేము గరుకు స్తంభం వేస్తామని. గరుకు స్తంభం అంటే శివలింగాకృతిలో నిర్మిస్తారు, చూడడానికి అందంగా ఉంటుంది, కానీ చాలా గరుకుగా తయారు చేస్తారు దాన్ని. ఆవుకి దురద పెట్టేది గంగడోలు అంటారు ఈ కింది భాగం. దానికి తోకతో మిగిలిన చోట్ల కొట్టుకుంటుంది, కానీ గంగడోలు దురద పెడితే అది గోక్కోలేదు. ఆ గరుకు స్తంభం వేస్తేట ఆ గంగడోలుకి దురద పెట్టినప్పుడు ఆ గంగడోల్ని గరుకు స్తంభానికి వేసి రుద్దుకుంటుంది. ఆ గరుకు స్తంభాలకు వేసి ఆ గంగడోలు రుద్దుకుంటున్నప్పుడు వెంట్రుకలు ఊడి కింద పడతాయి. ఆ వెంట్రుకలు ఊడి కింద పడితే దేవతలు లెక్క పెడతారట. అలా గరుకు స్తంభం ఎవరు వేశారో వాళ్ళకి 7 తరాల ముందు మరణించినటువంటి వారిని అందరినీ నరకం నుంచి స్వర్గానికి ఉత్తీర్ణులు చేస్తారు. ఏదైతే గరుకు స్తంభం ఉందో ఇప్పుడు మనం మోడరేట్ గా దాన్ని ఇప్పుడు గ్రూమింగ్ బ్రష్ లాగా మనం కన్వర్ట్ చేసినాం అనమాట. దీనివల్ల ఉపయోగాలు ఎట్లుంటాయంటే ఇప్పుడు మన చాగంటి గారు చెప్పినట్టు స్కిన్ పైన కొంచెం డస్ట్ ఉంటుంది అనమాట. ఆ డస్ట్ రిమూవ్ చేస్తుంది. అట్లాగే స్కిన్ పైన చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి, ఆ ఇన్సెక్ట్స్ని రిమూవ్ చేస్తుంది. అట్లాగే ఇచ్చింగ్ ఫ్రీ చేస్తుంది. తనకి మామూలుగా ఆవులకు స్ట్రెస్ ఉంటుంది అనమాట. అవి రబ్ చేస్తున్నప్పుడు ఆ స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది. ఎప్పుడైతే స్ట్రెస్ రిలీఫ్ అవుతుందో అప్పుడు ఎక్కువ పాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో ఇట్లాంటివి మీరు ఎక్కడన్నా చూస్తుంటే కింద కామెంట్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు డైరీ ఫామ్ ఉంటే ఇట్లాంటిది ఏదన్నా పెట్టే ప్రయత్నం చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు రోజు మేము ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంటా. సో అవన్నీ మీరు మిస్ కావద్దంటే మన పేజ్ని ఫాలో చేసి రెడీగా ఉండండి. ఫాలో చేసిన వాళ్ళందరికీ లవ్ యూ సో మచ్.